ఇప్పుడు బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయం ఏంటి చెప్పండి? ప్రారంభం. 3, 4, 5 అధ్యాయాల్లో పతనం. 6, 7, 8, 9 అధ్యాయాల్లో ప్రళయం. 10, 11 అధ్యాయాల్లో ప్రపంచం వచ్చి పడింది, ప్రపంచం ఉద్భవించింది. ఇప్పుడు 12వ అధ్యాయం నుంచి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు అబ్రహాం కనిపిస్తాడు. 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు అబ్రహాం కనిపిస్తాడు. 26వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు ఇస్సాకు కనిపిస్తాడు. 28వ అధ్యాయం నుంచి 38వ అధ్యాయం వరకు యాకోబు కనిపిస్తాడు. 39వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు చెప్పండి యోసేపు కనిపిస్తాడు. సో ప్రధానంగా ఆది కాండంలో మీకు కనిపించే ప్రధానమైన 4 క్యారెక్టర్స్ 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు? గట్టి చెప్పండి. 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. బైబుల్ మొత్తం కలిపి, అనగా ఆది కాండము ప్రారంభం నుండి మలాకి ముగింపు వరకు కనిపించే 39 అధ్యాయాలు, క్షమించండి 39 పుస్తకాల కాలము ఆదాము నుండి అబ్రహాం వరకు, అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి యేసుక్రీస్తు జన్మ వరకు కాలమును చూసారా? అది సులభంగా మీకు చెప్తున్నాను, వినండి. ఆదాము నుండి నోవహు వరకు, ఆదాము నుండి మీరు చూడండి నోవహు వరకు 1000 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా. ఆదాము నుండి నోవహు వరకు 1000 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా, 1056 సంవత్సరాలు. నోవహు నుండి అబ్రహాం వరకు 952 సంవత్సరాలు, అప్రాక్సిమేట్గా 1000 సంవత్సరాలు. బండ గుర్తు పెట్టుకోండి మైండ్లో. ఆదాము నుండి నోవహు వరకు 1000 సంవత్సరాలు, నోవహు నుండి అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు, అబ్రహాం నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు జన్మ వరకు 1000 సంవత్సరాలు. మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలు? పాత నిబంధన మొత్తం కలిపినట్లయితే 4000 సంవత్సరాలు.